Hello and welcome to SKB Shots. In an interesting turn of events, ముంబై ఇండియన్స్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో చేంజ్ ఆఫ్ క్యాప్టెన్సీని అనౌన్స్ చేశారు. హార్దిక్ పాండ్యా 2024 ఐపీఎల్ లీడ్ చేస్తాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తూనే టీమ్ ఫ్యూచర్ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అనేది తీసుకున్నామని చెప్పారు. వాళ్ళ పోస్ట్ చూస్తే గనక సచిన్ టు హర్భజన్, రిక్కీ టు రోహిత్, వాళ్ళ ఆటగాళ్లగా క్యాప్టెన్గా కాంట్రిబ్యూట్ చేస్తూనే ఆ పర్టికులర్ సీజన్కి ది ఆల్వేస్ హ్యాడ్ అన్ ఐ ఫర్ ఫ్యూచర్. సో ఆ ఒక దృష్టి ఉంది కాబట్టి అద్భుతమైన బ్రాండ్ లాగా ముంబై ఇండియన్స్ తయారైంది అని చెప్తూ ముంబైస్ ఓన్లీ సక్సెస్ఫుల్ క్యాప్టెన్, మోస్ట్ కూడా కాదు, ముంబైస్ ఓన్లీ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అని రోహిత్ శర్మ. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఐపీఎల్ ట్రాఫీలు అన్నీ కూడా రోహిత్ శర్మ ద్వారానే వచ్చాయి. సరే ఛాంపియన్స్ లీగ్ యాడ్ చేసుకుందామంటే కనుక దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, పక్కన పెట్టండి. బట్ వాళ్ళకి వచ్చిన 5 ఐపీఎల్ ట్రాఫీలు రోహిత్ శర్మనే తీసుకొచ్చాడు వాళ్ళకి. 2013లో మిడ్ సీజన్ తను ఎప్పుడైతే క్యాప్టెన్సీ ట్రాన్స్ఫర్ జరిగిందో రిక్కీ టు రోహిత్, ఆ 13 కానీ 15 కానీ 17లో ఒకరంతో గెలవడం, 19తో ఒకరంతో గెలవడం, 20 దుబాయ్లో వెళ్ళి అక్కడ చేస్తూ గెలవడం, ఇవన్నీ కూడా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలోనే జరిగాయి. లాస్ట్ 3 ఐపీఎల్ సీజన్స్ దే డిడ్ నాట్ పర్ఫామ్. లాస్ట్ 2 స్పెసిఫికలీ మనం మాట్లాడుకుంటే కనుక దేర్ టీమ్ ఆల్సో వాజ్ నాట్ గ్రేట్. అండ్ బుమ్రా, ఆర్చర్ అనుకున్నారు కానీ ఆ కాంబో ఎట్లా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. అండ్ దెన్ ఆ బౌలింగ్ అనేది కాస్త వీక్గా కనిపించింది. కెమెరన్ గ్రీన్ లాంటి వాళ్ళని పెట్టుకొని ఆడించే ప్రయత్నాలు చేశారు. సమ్హౌ పొలార్డ్, పాండ్యా అనే ఒక బ్యాలెన్స్ ఏదైతే ఇచ్చేది అది కుదరలేదు. క్వింటన్ డికాక్ వాళ్ళ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో లేడు. సో దే హ్యాడ్ దేర్ ప్రాబ్లమ్స్. సో దానివల్ల దే గాట్ హార్దిక్ పాండ్యా బ్యాక్. హార్దిక్ పాండ్యా అంతా బాగానే ఉంది గుజరాత్తో అనుకున్నాం కానీ సమ్హౌ హి వాజ్ నాట్ హ్యాపీ. ఎప్పుడైతే తను హ్యాపీ కాదో అక్కడ వీళ్ళకి డీల్ కుదిరింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా గురించి మనం మాట్లాడితే కనుక హార్దిక్ పాండ్యాస్ గ్రోత్, హార్దిక్ పాండ్యా యాజ్ అ బ్రాండ్, హార్దిక్ పాండ్యాస్ ఎండార్స్మెంట్స్ అన్నీ కూడా ఆర్ హ్యాండిల్డ్ బై రిలయన్స్ టాలెంట్ మేనేజ్మెంట్ టీమ్, అన్ని ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ ఓన్లీ న్యాచురల్ దట్ హార్దిక్ పాండ్యా విల్ వాంట్ టు కమ్ బ్యాక్ హియర్. అండ్ హార్దిక్ పాండ్యా వీడియోలో 18 నిమిషాలు ఒక వీడియో చేశారు. అందులో క్లియర్గా ముంబై ఇండియన్స్ ఎట్లా బ్రాండ్ బిల్డింగ్ యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నారని చెప్తూ వాళ్ళకి ఎందుకు హార్దిక్ పాండ్యా సరైన రీతిలో సరిపోయాడు అనే దాని మీద కూడా వీడియో ఉంది. కావాలంటే ఆ వీడియో చెక్ చేసుకోండి మీరు. హార్దిక్ పాండ్యా టు ముంబై ఇండియన్స్ ఆ వీడియో మీరు సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఇంత అఫినిటీ అనేది, ఇంత అఫిలియేషన్ అనేది హార్దిక్కి ఇటు వీళ్ళకి వాళ్ళ మీద ఉండింది, అతని మీద ఉండింది. అండ్ అందుకే అంత పెద్ద డీల్ అయింది. ఇట్స్ అన్ ఆల్ క్యాష్ డీల్. గ్రీన్ని పంపించేశారు. గ్రీన్ మీద ఒక 6-7 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనుకుంటే తనని పంపించేశారు. తన ద్వారా వచ్చిన డబ్బుల్ని అటు వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు, గుజరాత్ వాళ్ళకి ఇచ్చారు. దాంతోపాటు ట్రాన్స్ఫర్ ఫీ కూడా ఇచ్చారు. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ హార్దిక్ పాండ్యా మీద పెట్టినప్పుడు నేను అప్పుడే చెప్పాను దట్ ఫ్యూచర్ లీడర్గా హార్దిక్ పాండ్యాని పరిగణలోకి తీసుకున్నారని అప్పుడే చెప్పాను. బట్ ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే ఈ ఐపీఎల్ తర్వాత తీసుకుంటారేమో అని కూడా చెప్పాను. ఎందుకంటే వరల్డ్ T20 ఉంది అండ్ అంతకుముందు ఇలాంటి చేంజెస్ జరగడం సబబు కాదు. ప్రాబబ్లీ దే విల్ టేక్ ఇట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఐపీఎల్ ఇస్ డన్ ఏమో అనే ఆలోచనలో నేనున్నా. అది వ్యక్తపరిచాను కూడా. చాలామందికి అది ఇష్టం లేకపోవచ్చు హార్దిక్ పాండ్యా రావడం, బట్ డెసిషన్ అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేని పరిస్థితి. యాజ్ ఫ్యాన్స్ ఆఫ్ ద క్లబ్ యూ ఐదర్ ఫాలో ద క్లబ్ ఆర్ డోంట్ ఫాలో ద క్లబ్. అంతకుమించి చెప్పేది ఏముండదు అక్కడ. ఫ్రాంచైజ్ క్రికెట్లో డెసిషన్స్ ఇలాగే ఉంటాయి. మీరు ఫుట్బాల్ చూడండి, ఫ్రాంచైజ్ స్పోర్ట్స్లో ఎప్పుడు ఎవరు ఎక్కడికి వస్తాడో అడిగి తెలియదు. మీకు బార్సిలోనా లెజెండ్గా ఉన్న మెస్సీ అక్కడికి వెళ్ళిపోయాడు. బయర్న్ లెజెండ్గా ఉన్న లెవెండాస్కీ రావడం జరిగింది. రొనాల్డో అడి తిరిగి ఆఖరికి పోయి సౌదీ అరేబియా లీగ్లో ఆడుతున్నాడు. సో ఎంబాపే అసలు ఆ టీంలో ఉంటే గెలవదు అనుకుంటున్నా, బట్ స్టిల్ ఎంబాపే ఇస్ అ స్టార్ దేర్. అంటే ఫుట్బాల్ టెర్మినాలజీ గురించి చెప్తున్నా. ఎవ్రీ ఫ్రాంచైజ్ స్పోర్ట్ ఆర్ ఎవ్రీ ఒక రకంగా చెప్పాలంటే క్లబ్ స్పోర్ట్ అనేది ఇట్లాగే నడుస్తుంది. సో ఇందులో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ దిస్. ఇప్పుడు మెస్సీ ఇంటర్ మియామికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది, తను రావడం వల్ల వ్యూవర్షిప్ కానీ అది కానీ పెరగడం అంతా నానా హడావిడి జరిగింది. హార్దిక్ రావడంతో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒక నెక్స్ట్ బ్రాండ్ అనేది తయారవుతుంది. ద వెరీ రీజన్ దే చోజ్ హార్దిక్ ఓవర్ లాయల్ పీపుల్. లైక్ లాయల్ ఏముంది లేదు, ఇట్ ఈస్ ఫ్రాంచైజ్ క్లబ్ క్రికెట్లో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ లాయల్టీ. వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ రిటైన్ బుమ్రాని కానీ స్కైని కానీ. సో ఇక్కడ లాయల్టీ బేస్డ్ ఆ క్లబ్కే సర్వ్ చేశాడు, ఆ క్లబ్తోనే ఆడాడు అనే పదాలు వర్తించవు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కూడా ఏ క్లబ్ దాంట్లో కూడా వర్తించవు. ఫ్యాన్స్ ఆర్ ఆల్వేస్ లాయల్. ఫ్యాన్స్ లాయల్ అవ్వడానికి కారణం ప్లేయర్స్, అది గుర్తుపెట్టుకోవాలి. క్లబ్ క్రికెట్లో ఇప్పుడు నేషనల్ టీమ్స్కి ఆడేటప్పుడు ఎవరు పట్టించుకోకూడదు కూడా. నేషనల్ టీంకి ఆడేటప్పుడు ఇండివిజువల్ సెంటర్గా టీంని బిల్డ్ చేయడం అనేది బూతు.
బట్ క్లబ్స్ గురించి ఆడినప్పుడు అట్లాగే బిల్డ్ అవుతుంది. అట్లీస్ట్ ది ప్రొజెక్షన్ ఈజ్ దాట్ వే. వాళ్ళు ఆడేది ఆట కోసమే, గెలుద్దాం అనుకునే ఆడతారు, కరెక్ట్ అయిన టీంని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ది వే ది ప్రొజెక్ట్ దేర్ టీమ్ ఇట్ ఇస్ ఆల్వేస్ అరౌండ్ అన్ ఇండివిజువల్ ఆర్ అ స్టార్. అలా జరిగినప్పుడు ఫ్యాన్స్ డెఫినెట్లీ దే గెట్ అట్రాక్ట్. రోహిత్ శర్మ ఇందాకన్నట్టుగానే ఓన్లీ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్. అతని ద్వారా ఒక స్టేట్మెంట్ వచ్చి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాము, అది నిజమో కాకపోయినా కూడా అలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే కనుక హుందాగా ఉండేది. ముంబై ఇండియన్స్ స్టేట్మెంట్ చూస్తే కనుక ఎక్కడ కూడా వాళ్ళు రోహిత్ శర్మని కన్సల్ట్ చేసినట్టు, అంటే కన్సల్ట్ డెఫినెట్గా చేస్తారు, బట్ డెసిషన్ మేకింగ్ డిస్కషన్లో కాకుండా డెసిషన్ తీసేసుకున్నాం అనే విధంగా కూర్చోబెట్టి మాట్లాడారు. దే హ్యావ్ డన్ దట్ విత్ పొలార్డ్ ఆల్సో. నువ్వు రిటైర్ అయిపోయి మా దగ్గర కోచింగ్ స్టాఫ్కి వచ్చి జాయిన్ అయిపోమని చెప్పారు, అలాగే జరిగింది. రోహిత్ శర్మ విషయానికి వచ్చేస్తే కనుక డెఫినెట్లీ ద చేంజ్ ఆఫ్ గార్డ్ వాస్ నెసెసరీ. హార్దిక్ పాండ్యా వచ్చారంటే కనుక చేంజ్ ఆఫ్ గార్డ్ వాస్, అదొక రకంగా చెప్పాలంటే అష్యూరిటీ, ఖచ్చితంగా జరిగేది అది. బట్ ఇలా జరగడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉంటుంది ఫర్ ఆల్ ద ఫ్యాన్స్, ఫర్ ఆల్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్కి కానీ. ఇది వాళ్ళు ఫ్యూచర్ దృష్ట్యా పెట్టుకున్నారు. అండ్ ఐఎమ్ షూర్ రోహిత్ శర్మ నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్లో లేదా వీడియో బైట్స్లో రాబోతున్నాయి, అండ్ దాని గురించి ఇంకా ఎక్కువ డిస్కషన్లు జరగబోతున్నాయి. అండ్ ఇప్పుడే ఎందుకు అనౌన్స్ చేశారో క్వశ్చన్ వేస్తే కనుక మెగా ఆక్షన్, మినీ ఆక్షన్ ఏదైతే ఉందో అది 3 రోజుల్లోనే ఉంది. సో డెఫినెట్లీ అప్పటికల్లా క్యాప్టెన్ డెసిషన్ మేకింగ్ అనేది మారిందని చెప్పేసి రావాలి. అండ్ మీరు ఇక్కడ వాళ్ళకి పర్ఫార్మెన్స్ టీమ్ అని చెప్పేసి జయవర్ధన్ దాన్ని డైరెక్టర్గా పెట్టారు, మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిఫరెంట్ కోచ్లుగా పెట్టారు. కానీ హడావిడంతా జరుగుతోంది. సో దే ప్లాన్ ఇట్ ఇన్ అ వెరీ బిగ్ వే. సో ఆ ప్లానింగ్ ప్రకారంగా జరిగిందని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ముంబై ఇండియన్స్ ఇస్ అ టీమ్ విచ్ ప్లాన్స్ వెల్, సిఎస్కే ఈజ్ ఎ టీమ్ విచ్ మేనేజెస్ వెల్. రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు లాస్ట్ అంతకుముందు ఇయర్ ధోని సడన్గా అనౌన్స్ చేశాడు చేంజ్ ఆఫ్ గార్డ్ రవీంద్ర జడేజాకి. మళ్ళీ అదే సీజన్లో మళ్ళీ ధోని క్యాప్టెన్సీ వెనక్కి వచ్చింది. అక్కడ ఇట్ వాస్ ధోనీస్ డెసిషన్. సిఎస్కే మేనేజ్మెంట్ అంతా కూడా తీసుకెళ్లి ధోని చేతిలో పెట్టింది, నువ్వు ఏం కావాలి అది చేసుకోరాజు అని వాడేంత వరకు అని. బట్ ముంబై అలా కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆర్సీబీకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఇస్ విరాట్ కోహ్లీ, సిఎస్కేకి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం ఎంఎస్ ధోని. ముంబై ఇండియన్స్ అండ్ రోహిత్ శర్మ ఇస్ అ మ్యూచువల్లీ బెనిఫిషియల్ రిలేషన్షిప్. ఫ్రాంచైజీ కన్నా బిగ్గర్ ప్లేయర్స్ ఎవరంటే వీళ్ళిద్దరు. ఫ్రాంచైజీతో సమానంగా ఎదిగిన ప్లేయర్ ఇస్ రోహిత్ శర్మ. హీ కెనాట్ బికమ్ బిగ్గర్ దెన్ ఫ్రాంచైజ్, ఎందుకంటే ఇట్ స్టార్టెడ్ విత్ సచిన్ టెండూల్కర్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత దే ఆల్వేస్ ప్లే దిస్ గేమ్ వెరీ వెల్. ఈ రిటెన్షన్స్ కానీ, ఈ బ్రాండింగ్ కానీ, ఈ ట్రేడ్స్ కానీ ఇవన్నీ చాలా గట్టిగా ఆడతారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ద క్యాప్టెన్ వాస్ గివెన్ దెమ్ 5 trophies. ఈ విధంగా వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది సమ్హౌ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ క్లబ్ అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు దే వాంట్ టు షో దట్ దే ఆర్ ద వన్స్, అది మా టీం అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నారో, లేకపోతే దిస్ ఇస్ హౌ వి ఫంక్షన్ అని చెప్దాం అనుకుంటున్నారో, అందరు ప్లేయర్స్ ఇట్లాగే ట్రీట్ చేద్దామని చెప్దాం అనుకుంటున్నారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్, దేర్ ఇథోస్. దాని గురించి మనం మాట్లాడడానికి మనకు అర్హత లేదు. బట్ పాయింట్ ఏంటంటే ఇందాక అన్నట్టుగానే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇమోషనల్ అటాచ్మెంట్. ఇప్పుడు వాళ్ళ ఇథోస్, వాళ్ళ లోగోస్ ఉండొచ్చు, కానీ మనకంటూ మనకు ఒక డెఫినెట్ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంది. సో అంతటి ఎమోషనల్ అటాచ్మెంట్ మనకి, రాదర్ ఫ్యాన్స్కి, మనకి అంటే వాళ్ళకి ఆ ప్లేయర్స్ పట్ల, నాట్ జస్ట్ వన్ ప్లేయర్, చాలామంది ప్లేయర్స్కి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అలాంటప్పుడు దేర్ షుడ్ హ్యావ్ బీన్ అ కన్సిడరేషన్ దేర్. ఐ థింక్ ద డ్యామేజ్, దాన్ని ఏమంటారంటే ఆల్రెడీ జరిగిపోయింది, రెప్యుటేషన్ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది, బూతులు తిడుతున్నారు వాళ్ళని. బట్ ఎనీవే దట్ విల్ కమ్ బ్యాక్, దాని గురించి మాట్లాడతారు. అండ్ రోహిత్ విల్ కంటిన్యూ టు బీ అ పార్ట్ ఆఫ్ ముంబై ఇండియన్స్. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నౌ దట్ ద చేంజ్ ఆఫ్ గార్డ్ ఇన్ T20 ఫ్రాంచైజ్ క్రికెట్లో కూడా మారింది కాబట్టి, T20 ఇండియా క్రికెట్కి ఎక్కడా కూడా రోహిత్ శర్మ అనేది రిప్రజెంటేషన్ లేదు కాబట్టి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దట్? ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఈ ఫ్రాంచైజ్ క్రికెట్ అనేది గార్డ్స్ విల్ చేంజ్, అందులో డౌటే లేదు, చేంజ్ అవుతూనే ఉంటాయి. తెండూల్కర్ నుంచి మారింది, ద్రవిడ్ నుంచి మారింది, కుంబ్లే నుంచి మారింది, లక్ష్మణ్ నుంచి మారింది, యువరాజ్ నుంచి మారింది, గంభీర్ నుంచి మారింది, ధోని నుంచి మారి మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ మారబోతోంది, విరాట్ కోహ్లీ నుంచి మారింది. ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఒక పర్టికులర్ క్యాప్టెన్ పర్మనెంట్గా ఆడినన్నాళ్ళు నేనే క్యాప్టెన్గా ఉంటా అంటే కుదరదు. ధోని కూడా కుదరలేదు అది. ధోని ఆల్సో ప్లేడ్ 4 or 5 మ్యాచెస్ అంటారు జడేజాస్ క్యాప్టెన్సీ ఐపీఎల్లో. రైనా క్యాప్టెన్సీలో కూడా ఆడేది వేరే విషయం. బట్ గార్డ్ చేంజ్ అనేది జడేజాకి జరిగింది. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అది ఫ్యాన్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, శాశ్వత క్యాప్టెన్గా ఉంటాడు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు, అది కుదరదు. అండ్ రేషనల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎమోషనల్గా కాకుండా తిట్టే ఫ్యాన్స్ కాకుండా రేషనల్గా ఆలోచించే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి డెఫినెట్గా ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ కానివ్వండి, ఆలోచన కానీ అర్థం అవుతుందని కోరుకుంటూ, రోహిత్ శర్మ ఏమీ ఇక్కడ డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుని మీరేమనుకోకండి.
లాద్దానని ముంబై ఇండియన్స్ బయటకు వచ్చిన ఎవరో కామెంట్లు వస్తాయి మన వీడియోలో కూడా. అట్లాంటి పక్కన పెడితే హీ విల్ కంటిన్యూ టు ప్లే. అండ్ అలా ఎలా ఆడబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఈజ్ ఆల్సో అ స్టెప్ ఫర్ హిస్ కెరియర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఎందుకు మాట్లాడుతున్నాను ఇలా అంటే, ఇప్పుడు ఇండియా ఆడబోయే ఇంటర్నేషనల్ T20 మ్యాచ్లు 3 ఆఫ్ఘనిస్తాన్తో. ఇఫ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దోస్ మ్యాచెస్ డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ ఇష్యూ. అలాగే వన్డే మ్యాచెస్లో కూడా యూ హ్యావ్ టు థింక్ ఫర్ 2027 వరల్డ్ కప్. డెఫినెట్లీ చేంజ్ ఆఫ్ గార్డ్ జరగాలి అక్కడ కూడా. రోహిత్ శర్మ క్యాప్టెన్ అయినప్పుడే చెప్పారు, తన ముందున్న టైం తక్కువ, తను అచీవ్ చేయాల్సిన ఫీట్లు ఎక్కువ. సో ఆ టైం తక్కువగానే ఉంది. ఇల్ ఓన్లీ బి జడ్జ్డ్ ఆన్ దిస్ 36 months ఎంతో వ్యవధి. అదే జరిగింది. ఇప్పుడు అన్ని విధాలుగానూ తన క్యాప్టెన్గా లేడు. హోప్ఫుల్లీ హీస్ బ్యాక్ యాజ్ క్యాప్టెన్ ఫర్ ఇండియా ఇన్ T20 ఇంటర్నేషనల్స్ అని చెప్పేసి వినిపిస్తోంది. బట్ T20 ఇంటర్నేషనల్స్ ఇండియా ఆడాలి. బోత్ ఆఫ్ దెమ్ హావ్ నాట్ ప్లేడ్. బుమ్రా కూడా ఆడలా, వీళ్ళెవరూ T20 ఇంటర్నేషనల్స్ ఆడలా. బట్ ఇక్కడ హార్దిక్ పాండ్యా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం మాట్లాడుకోవాలంటే, ఫర్ హిమ్ ఇట్ ఈస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఫర్ హిమ్ హీ ఈస్ నౌ గోయింగ్ టు బికమ్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రాండ్స్ ఫ్రమ్ అ బిగ్గెస్ట్ బ్రాండ్ ఫ్రాంచైజీ. ఫ్రమ్ ది బిగ్గెస్ట్ బ్రాండ్ ఫ్రాంచైజీ అని చెప్పలేము, ఎందుకంటే సిఎస్కే ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాయల్టీ కానీ, బ్రాండ్ బిల్డింగ్ కానీ, బ్రాండ్ అఫిలియేషన్ కానీ, బ్రాండ్ వాల్యూ కానీ. బట్ ద వే ముంబై ఇండియన్స్ ఆల్వేస్ లుక్ ఎట్ క్రియేటింగ్ బ్రాండ్స్, అందులో ఒక బ్రాండ్గా రాబోతున్నాడు. నేను ఎందుకు బ్రాండ్ 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 అని మాట్లాడుతానంటే, ఐపీఎల్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రాండ్స్. ఐపీఎల్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రాండ్. ఆట ఇంపార్టెంటే, ఆట ముఖ్యమే, ఆటే ఫ్రంట్ సీట్ తీసుకుంటుంది. కానీ ఆ ఆటకి ఫ్రంట్ సీట్ తీసుకోవడానికి ఉన్న డ్రైవర్స్ అన్నీ కూడా ఈ బ్రాండ్ బిల్డింగ్, ఈ ఎమోషనల్ బిల్డింగ్, ఈ ఫ్యాన్స్కి పిచ్చెక్కించడం, ఈ అబ్యూజివ్ ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఆర్ పార్ట్ ఆఫ్ ఐపీఎల్. హార్దిక్ పాండ్యా వెంట్ ఫ్రమ్ ముంబై, ఎక్కడైతే తను గ్రో అయ్యాడో, ఎక్కడైతే తనని ముంబై ఇండియన్స్ తనని తయారు చేసింది, అక్కడి నుంచి ఈ వెంట్ టు గుజరాత్. అక్కడ ట్రోఫీ గెలిచాడు, ఆల్మోస్ట్ ఇంకొకసారి ట్రోఫీ గెలిచాడు. దిస్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ముంబై. అంత లెగసీ హార్దిక్ పాండ్యా కూడా ఉంది. ఇట్ ఇస్ నాట్ దట్ తను ఏదో వచ్చేసాడు, ఏదో బ్యాక్ డోర్ ఎంట్రీ లాగా వచ్చాడని చెప్పడానికి లేదు. తనకంటూ తన ఇది ఉంది. అండ్ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా క్యాప్టెన్సీ వహించాడు. తన లీడర్షిప్ మీద అందరి దగ్గర నుంచి సరే కొంచెం మంచి మార్కులే వచ్చాయి చూస్తున్నారు. కానీ ద ఓన్లీ పాయింట్ విత్ హార్దిక్ పాండ్యా ఇస్ ఫ్రీక్వెంట్లీ ఇంజరీ ప్రోన్. ప్రతిసారి ఎవ్రీ వరల్డ్ కప్లో ఎక్కడో అక్కడ ఇంజరీ స్కేర్ అనేది కనిపిస్తూనే వచ్చింది. 2019 వరల్డ్ కప్లో కనిపించింది, పాకిస్తాన్ మ్యాచ్లో పడిపోయాడు. తర్వాత మళ్ళీ సరే హీ గాట్ సమ్ టైం. ఆ తర్వాత బౌలింగ్ తక్కువ వేశాడు. 2022 T20 వరల్డ్ కప్లో కూడా బౌలింగ్ తక్కువగానే వేస్తూ వచ్చాడు, పూర్తి స్థాయిలో బౌలర్గా రాలా. 2023 వరల్డ్ కప్లో బాగా ఆడుతాను అనుకున్న టైంలో ఇంజరీ అయింది, పక్కకి వెళ్ళిపోయాడు. టీం కాంబినేషన్ మొత్తం దెబ్బతిరింది. సో హార్దిక్ చుట్టూ టీంని మీరు సెంటర్ చేస్తున్నారు అంటే కనుక యూ హ్యావ్ టు టేక్ దట్ హెవీ రిస్క్ ఆఫ్ హిమ్ బీయింగ్ ఇంజరీ ప్రోన్. ఇంత భారీ రిస్క్ తీసుకొని ముంబై ఇండియన్స్ ఈ ప్రాజెక్ట్లోకి అడుగు పెడుతోంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ హార్దిక్ ఎప్పుడు కూడా ఐపీఎల్ ఫుల్ లెవెల్లోనే ఆడాడు. సో ఆ ఒక్క ఆలోచన కూడా ఉంటుంది. ఆడడానికి తనేం కావాలని ఇంజరీ అవ్వదు, ఏ ప్లేయర్ కూడా కావాలని ఇంజరీ అవ్వదు, అవుతుంది దానికి. అన్ఫార్చునేట్లీ ఎవ్రీ ప్లేయర్ దే ఆర్ ప్రోన్ టు ఇంజరీ సమ్ ఆర్ అదర్ వే. కొంతమంది కాస్త ఎక్స్ట్రాగా ఆ ఇంజరీ బారిన పడుతూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అందులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈవెన్ ఇఫ్ ఇండియా వాంట్స్, ఇండియన్ క్రికెట్ టీంలో రోహిత్ కానీ, విరాట్ కానీ, హార్దిక్ కానీ, బుమ్రా కానీ వీళ్ళందరూ వెనక్కి రావాలి అంటే దే హ్యావ్ టు ప్లే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలి. లేదు అంటే కనుక సడన్గా వచ్చి ఆడేస్తారంటే కుదరదు. ఎలాగైతే ముంబై ఇండియన్స్ ఈ టఫ్ డెసిషన్ తీసుకుందో, ఇట్స్ అ వెరీ టఫ్ డెసిషన్, అందులో డౌటే లేదు. వాళ్ళకి తెలుసు ఫ్యాన్స్ అమ్మనాబుతులు తిడతారు వాళ్ళకి తెలుసు ఒప్పుకోరని, వాళ్ళకి తెలుసు కంటిన్యూస్ బ్యాషింగ్ ఆక్షన్ దగ్గర నుంచి న్యూస్ ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుందని. నెక్స్ట్ ఐపీఎల్లో కూడా ఈ బ్యాషింగ్ ఉంటుందని వాళ్ళకి తెలుసు. దే టేకెన్ దట్ రిస్క్. ఇండియా మాత్రం ఇండియన్ క్రికెట్ సెలెక్టర్స్ ఆ రిస్కులు తీసుకోవట్లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరిని ఆడించాలి, ఏం చేయించాలి, ఎట్లా ఒక సరైన రీతిలో ఒక నిర్దిష్టమైన టీం ఉండాలి. డ్రాప్ చేయడం మాత్రమే టఫ్ డెసిషన్స్ కాదు, కూర్పుని సరిగ్గా డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళడం కూడా టఫ్ డెసిషన్. సమ్హౌ ఫ్రాంచైజ్ క్రికెట్ హ్యావ్ ఆల్వేస్ డన్ దట్. ఆ ఫ్రాంచైజెస్ అన్నీ కూడా నేషనల్ క్రికెట్ టీం ఇండియాలో అది కష్టంగా మారుతోంది, అది స్కెడ్యూలింగ్ కూడా ఇబ్బందిగానే మారుతోంది. బట్ అవన్నీ పక్కన పెట్టండి. ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్యాప్టెన్స్ ఆఫ్ ఐపీఎల్, క్యాప్టెన్ స్ట్రైక్ రేట్ కానివ్వండి, విన్నింగ్ స్ట్రైక్ రేట్ కానివ్వండి, లేదంటే కనుక ట్రాఫీని గెలిచిన తీరు కానివ్వండి, 10 సీజన్లు తన క్యాప్టెన్గా ఉన్నాడు. 13 నుంచి 23 దాకా 10 సీజన్లు తన క్యాప్టెన్గా ఉన్నాడు. సరే 10.5 సీజన్లు వేసుకోండి, అందులో 5 గెలిచాడు. 5 ట్రోఫీస్ హి హస్ గాట్. అలాంటి లెగసీ ఉన్న క్యాప్టెన్ని మీరు ఇలా జస్ట్ ఒక అనౌన్స్మెంట్తో చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ ఫేర్ థింగ్ టు డూ ఫ్రమ్ అ క్లబ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలా ఎక్కడ జరిగినా కూడా, ఎనీవేర్ ఎక్కడ ఏం జరిగినా కూడా అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఫ్రమ్ దట్ పర్సన్ అనేది రావాలి. విరాట్ క్యాప్టెన్సీలో అటు ఇటు జరిగినప్పుడు చాలామంది అప్పుడు విరాట్ గురించి ఎందుకు మాట్లాడినట్టు అప్పుడు నేను ఈగిల్ స్పోర్ట్స్లో ఉన్న వీడియోలు చూసుకోండి, క్లియర్గా ఉన్నాయి అక్కడ కూడా. ఇంకా ఆ ఛానల్ ఉందో నాకు తెలియదు, చూసుకోండి, అక్కడ కూడా క్లియర్గా ఉంది. దేర్ హ్యాస్ టు బి అ ప్రాపర్ కమ్యూనికేషన్ వెన్ యూఆర్ టెల్లింగ్ ఎ క్యాప్టెన్. ఎప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేము.
బట్ ఫ్రాంచైజ్ క్రికెట్లో ఇట్ హస్ ఆల్వేస్ బీన్ ద కేస్. వాళ్ళు చాలా నిర్దిష్టంగా చాలా చాలా ఒక నిర్ద్వంద్వ వైఖరితో టక్కని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో భాగమే కోర్స్ ఇది కన్వే ముందే అయ్యింది. హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే వచ్చాడో ప్లేయర్లందరికీ ఈ విషయం తెలుసు. ఎవ్రీబడి వాస్ కన్వేడ్ వాట్ వాజ్ దిస్ రీజన్ కానీ లేకపోతే ఈ సీజన్లో జరగబోయేది కానీ మొత్తం అంతా కూడా కన్వే అయ్యింది. ఇదేదో ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లేయర్లకు వచ్చినట్టు కనిపించట్లేదు. రోహిత్ శర్మతో కూడా మాట్లాడారు, అందులో డౌటే లేదు ఈ విషయంలో. బట్ ఈ చేంజ్ ఆఫ్ గార్డ్ అనేది జరిగింది. ఒక ఇయర్ తర్వాత జరుగుతుంది అనుకుంటాం, ముందే జరిగింది.